కుమారి ఆంటీకి నారా లోకేష్ గారు బంపర్ ఆఫర్ ఇచ్చారా? నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్తో కుమారి ఆంటీ గుడివాడకు షిఫ్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. విజ్ఞాన్ గారు, కుమారి ఆంటీకి నారా లోకేష్ గారు బంపర్ ఆఫర్ ఇచ్చారని, నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ దెబ్బకి కుమారి ఆంటీ గుడివారికి షిఫ్ట్ కాబోతుంది, లోకేష్ గారు గుడివాడలో ఒక పెద్ద రెస్టారెంట్ని పెట్టించబోతున్నారు కుమారి ఆంటీతో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? ఇక్కడ విచిత్రం ఏంటంటే కుమారి ఆంటీ వాల్యూని పెంచుతున్నారో తెలియదు, లేదా మన కొడాలి నాని గారిని పోక్ చేస్తున్నారో తెలియదు. గుడివాడ మన నానిది ఎప్పటి నుంచో, ఆయనది అది, ఇక ఆయనదే. ఆయన ఏ పార్టీలోనే ఉండని, అది అనవసరం. ఇప్పుడు మనకి తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉంటారు, మన సనత్ నగర్ నుంచి. సనత్ నగర్ నుంచి అంటే తలసాని శ్రీనివాస్ యాదవే, పార్టీకి సంబంధంలా, కాంగ్రెసే కానీ, టీఆర్ఎస్ఏ కానీ, బీజేపీ కానీ, ఇండిపెండెంటే కానీ. సో అట్లా కొంతమంది కొన్ని ఉంటాయి. ఇప్పుడు ధర్మవరం మన కేతిరెడ్డికి ఉన్నట్టుగా అట్లా గుడివాడ అంటే నాని. అప్పట్లో ఆయన టీడీపీలోనే ఉండే, తర్వాత బయటకు వచ్చి వీళ్ళందరినీ తిడతా ఏదేదో చేస్తున్నాడు. పైగా కొంచెం శృతి మించి కూడా మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, పర్సనల్గా వెళ్తున్నాడు. నీ పుట్టుకేంటి అనే రేంజ్కి వెళ్ళినాయి మాటలు. సో అట్లాంటి ఆయనకి కౌంటర్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి ఫస్ట్ రాజకీయ ప్రత్యర్థుల్ని కూడా దించారు చాలా మందిని. గుడివాడలో ఒక ఎన్ఆర్ఐ కూడా పోటీ చేశాడు ఆ మధ్యకాలంలో, బాగా ఖర్చు పెట్టుకున్నాడు. కానీ టీడీపీ నుంచి ఇప్పుడు కూడా ఉన్నాడు, ఏమయ్యాడో తెలియదు, కొంచెం ఖర్చు పెట్టుకుంటున్నాడు. బట్ ఆయనకు బలగం లేదు, చిల్లర పెడుతున్నాడు. తర్వాత మన తారక రత్నకి ఇస్తారు ఆ సీటు. ఆయన టీడీపీలో చేసిన సేవకి కొడాలనానికి గట్టి కౌంటర్ తారక రత్నే అనుకున్నారు, కానీ తారక రత్న మన మధ్యలో లేడు. ఆ తర్వాత అలేఖ్య రెడ్డికి ఇస్తారు సీట్ అని కూడా అనింది. చంద్రబాబు నాయుడు గారు అలేఖ్య రెడ్డిని ఎలాగైనా కన్విన్స్ చేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చి పైగా మన కొడాలనానికి ఆపోజిట్గా నిలబెడతారు అని కూడా వార్తలు వచ్చాయి. పైగా మహిళా ఓట్లు అండ్ ఆ సానుభూతితో ఆమె గెలుస్తుంది అని కూడా చెప్పారు. ఇట్లా ఆ గుడివాడ సీటు టీడీపీలో రకరకాలుగా ఉండేసరికి ఇప్పుడు ఏమైంది అంటే అనుకోకుండా సమ్ టైమ్స్ తెర మీదకి కొన్ని అనూహ్యమైన వ్యక్తులు వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటో ఎవరికి తెలియదు, బట్ అలా వస్తారు, తలుక్కుమని అలా మెరిసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అలా మెరిసినప్పుడు యూటిలైజ్ చేసుకునే రాజకీయ నాయకులు కూడా ఉంటారు. యూటిలైజ్ చేసుకోకుండా ఇండిపెండెంట్గా నిలబడి కూడా వాళ్ళు వాళ్ళ స్థాయిని నిలబెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మొన్న బర్రెలక్క అనుకోకుండా కొల్లాపూర్లో ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి వచ్చి ఒక నామినేషన్ వేసింది. ఎన్ని పార్టీలు వచ్చి నువ్వు రా అన్న నేను రానుపో అని చెప్పేసి ఆవిడ నిలబడింది. 6,000 ఓట్లను కనీసం కొల్లగొట్టింది. ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎవరన్నా అనూహ్యంగా తెర మీదకి వస్తే వాళ్ళని ఇట్లా గట్టిగా పట్టుకుందాం అని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు అనుకోకుండా తెర మీదకి వచ్చింది కుమారి ఆంటీ, కానీ ఆమె ఆంధ్రలో రాలా. ఇక్కడ మన హైటెక్ సిటీ తెలంగాణలో, అంటే ఆంధ్ర వలస వచ్చిన ఆవిడే ఎప్పటి నుంచో ఇక్కడ ఉండి ఆంధ్ర వంటలు, ఆంధ్ర భోజనాలు అని పెట్టుకుంటారు కదా చిన్న హోటల్స్. వాళ్ళకి ఏముంటాయి, బతుకు తిరుగుకునే వాళ్ళకి. రోడ్డు పక్కన ఆ మొక్కతే కాదు, చాలామంది కూడా లైక్ ఇక్కడ ఆ మొక్కతోనే కాదు, మొత్తం హైదరాబాద్ ఏరియా అంతా చూసుకున్నాను రోడ్ల పైన. అక్కడక్కడ టేబుల్ వేసుకొని ఇంట్లో నుంచి వంటలు చేసుకొని స్టీల్ పాత్రలో పెట్టుకొని అందరికి వడ్డించి అయిపోగానే వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ సరసన ఈవిడ కూడా ఒకటి ఎప్పుడో వచ్చింది, 13 ఏళ్ళు అయింది హైదరాబాద్కి వచ్చి. మంచి సెంటర్లో పెట్టుకుంది, హైటెక్ సిటీ మన ఇనార్బిట్ ఆపోజిట్లో పెట్టుకునేసరికి తెలుసో తెలియక ఒకడో ఇద్దరు యాక్చువల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అట్లా తిండ్రు రోడ్డు పక్కన. ఒకరిద్దరు తిని బాగుంది అని చెప్పేసరికి అట్లా క్రౌడ్ కొంచెం ఫేమస్ అయింది. ఆ ఫేమస్ ఎట్లా అంటే ఎప్పుడు చూడు ఇంత క్రౌడ్ అనమాట. ఆమె యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అతి తక్కువ ధరకి ఎక్కువ రకాల నాన్ వెజ్ వంటకాలు ఇక్కడ దొరుకుతాయని చెప్పడంతో ఇంకా బాగా క్రౌడ్ పెరిగింది. వీళ్ళు మధ్యలో వచ్చారు, కానీ ఫస్ట్ ఫుల్ క్రౌడ్ ఎందుకు ఎక్కువ ఉంది అని చెప్పేసి తర్వాత మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎప్పుడైతే ఫుడ్ బ్లాగ్స్ చేసే వాళ్ళు ఉన్నారో ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు కదా. 10 రూపాయలకు బిర్యానీ, 30 రూపాయలకు బిర్యానీ, అది ఇది ఏదో ఫేమస్ హల్వా ఇట్లా చేసేవాళ్ళు. అదే ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఒక ఆంటీ భలే పెడుతుంది, రోజు ఇంత జనాలు ఉంటారని చెప్పేసి ఆవిడ ఒకరిద్దరు ఇంటర్వ్యూలు చేశారు.
బాగా పోయాయి వ్యూస్, లక్షలు లక్షలు. మిగతా వాళ్ళు ఊరుకోరు కదా, మనం కూడా వెళ్దామని అన్ని ఛానల్స్ కవర్ చేసి, ఏది మన జబర్దస్త్ ఆర్పి చేపల పులుసు పెట్టినప్పుడు అందరు వెళ్ళారే అట్లా అనమాట. సో ఇట్లా వెళ్ళేసరికి ఆవిడ బాగా ఫేమస్ అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ ఫేమస్ కాస్త ఏమైందంటే ఇంకా కొంచెం నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు లైక్ మన శివజ్యోతి అండ్ ఇలాగే సినిమా ప్రమోషన్స్ కూడా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు టేస్టీ తేజ్ అని ఆయన లాస్ట్ టైం జబర్దస్త్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన కూడా ఫుడ్ బ్లాగ్స్ చేసుకుంటా సెలబ్రిటీస్తో ఫుడ్ బ్లాగ్స్ చేసేవాడు, అట్లా వెళ్ళాడు. సో ఈవెన్ వీళ్ళు ఏదో ఇంప్లిమెంట్ చేసి చాలామంది సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె దగ్గరకు వచ్చి అక్కడ తిని బాగుందండి సూపర్ ఆంటీ అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా చూసేసరికి అరే ఈమె దగ్గరికి సినిమా వాళ్ళు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, ఎక్కడెక్కడో బోయినపల్లి మేడ్చల్ నుంచి బండ్లు కట్టుకొని వచ్చి మరి తినేసి వెళ్తున్నారు. ఏముంది వీడి చేతిలో అంత మ్యాజిక్ అని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్ళినాం. నెంబర్ 1 అట్లా వెళ్ళేసరికి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పార్కింగ్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఫస్ట్ పాపం ఈవిడ తర్వాత కూడా ఉన్నాయి 10-12 దుకాణాలు, కానీ ఈవిడ దగ్గరకు వచ్చి ఆగిపోతారు, అక్కడ దాకా వెళ్ళరు జనాలు. ఫేమస్ అయింది. అనుకోకుండా ఈమెకి ఇక్కడ గొంతు నొక్కారు, అమ్మా నీ వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, నువ్వు తీస్తావా లేదా అని చెప్పేసి ఇక్కడ ఏదో అనేసరికి తర్వాత ఈమెని చాలామంది ఇంటర్వ్యూలు చేసి ఎందుకు వచ్చిన గొడవ, రాష్ట్రంకి వస్తే నాకు ఇట్లా చేశారా, నేను మా రాష్ట్రంకి వెళ్ళిపోతా అనింది. ఎక్కడమ్మా మీ రాష్ట్రం? ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? గుడివాడ మీది, గుడివాడ వచ్చేయి అని చెప్పేసి అక్కడ బీజం పడింది అనమాట. ఓకే విజ్ఞాన్ గారు, అంటే ఇప్పటికే అసలు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు స్పందించారు, ఆయన సహాయ సహకారాలు అందిస్తా అన్నారు. నెక్స్ట్ ఉపాసన గారు స్పందించారు, ఆవిడ కూడా ఆర్థికంగా సహాయం చేస్తా అన్నారు. ఇప్పుడు అసలు నారా లోకేష్ గారు స్పందించారు, ఆవిడకి సహాయం చేయబోతున్నారు, ఆవిడతో ఒక రెస్టారెంట్ పెట్టించబోతున్నారు గుడివాడలో అనేది ఒక వార్త అయితే, లేదు అసలు గుడివాడలో ఈవిడకున్నటువంటి క్రేజ్ని యూజ్ చేసుకునే దిశగా నారా లోకేష్ అడుగులు వేయబోతున్నాడు, ఈవిడ్ని రానున్న ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయించబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త రాస్తున్నారు కొంతమంది. ఏంటి ఏ వార్తలో వాస్తవం ఉంది అంటే చెప్పాలంటే యాక్చువల్గా గుడివాడ ఒక మనిషికి కంచుకోటగా ఏర్పడింది అప్పటి నుంచో. కనీసం ఆయన్ని కొల్లగొట్టాలంటే కొత్త గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఇందాక మనం మాట్లాడుకున్న ఎన్ఆర్ఐ డబ్బులు పెడుతున్నాడు కానీ ఆయనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు. పాపం వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు అక్కడ, కానీ లోకం జనాల్లో ఆయనకు ఆదరణ లేదు. కానీ అనుకోకుండా లైమ్ లైట్లోకి వచ్చింది కుమారి ఆంటీ. పేదింటి ఇది అనగానే ఒక సింపతి, పైగా రోడ్డు పక్కన ఏదో పాపం చిన్న వ్యాపారం చేసుకునే కష్టపడే మహిళ ఇంకో సింపతి. టీడీపీకి మహిళలు, కష్టపడే మహిళలు అంటే ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అంటే మరో బర్రె లెక్క కుమారి ఆంటీని అక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కానీ లేదంటే టీడీపీ నుంచి కానీ పోటీ చేయించబోతున్నారా? మరి టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆశావాహులు ఇంతమంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే వచ్చిన వార్తలు ఏంటంటే ఆమెను ఇండిపెండెంట్గా పోటీ చేయించి ఆ సపోర్ట్ కూడా లోకేష్ గారు వెనక నుంచి ఇచ్చు జస్ట్ కొన్ని ఓట్లు చీల్చి, ఓకేనా, తర్వాత ఒకవేళ అవతల వాళ్ళు గెలిచేటట్టు ఉంటే ఈ చీల్చే ఓట్లు మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటైపోయి పార్టీలో చేరేసి గెలుద్దాం అనే ఒక చిన్న వ్యూహం, అంతమించి ఇంకేమీ లేదు దీంట్లో. కాకపోతే మాత్రం ఈ కుమారి ఆంటీ దశ అయితే తిరిగిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా స్పందించి ఆమెకు నేను న్యాయం చేస్తాను, అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు. అంటే ఆమె మీద పెట్టిన కేసులన్నీ కూడా ఉపసంహరించుకోండి అని చెప్పి పోలీసు వాళ్ళకి. ఏం కేసులు ఏమీ లేవు, ట్రాఫిక్ ఉల్లంఘన అవి. అక్కడ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేవాడు చేసుకుంటున్నాడు. ఈమెకి ఏదో మనకి హైదరాబాద్లో ఎలాగో ట్రాఫిక్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది, ఇది ఈ రోజు వచ్చింది కాదు. బండి పెడితే ఈ మధ్యకాలంలో తీసుకెళ్ళిపోతున్నారు కూడా. దానికి తోడు అసలు ఆవిడ ఫుడ్ స్టాల్కి నేను వెళ్తాను, నేను రుచి చూడబోతాను అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు అన్నారు. సో అట్లా నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, నాట్ ఓన్లీ ఉపాసన, నాట్ ఓన్లీ సినీ ప్రముఖులు, నాట్ ఓన్లీ యూట్యూబ్ ప్రముఖులు, బట్ ఏంటంటే ఒక మనిషికి అన్యాయం జరిగిందంటే మేము ఉన్నాము నీ వెనకాల. ఆమె ఏం తప్పు చేయలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమె వచ్చి కరెక్ట్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ అంతా ఆపి ఫుడ్ పెట్టట్లే కదా ఎవరికి, ఓ పక్కనే పెట్టుకుంది. కాకపోతే అనుకోకుండా అది ఫేమస్ అయ్యింది, అక్కడ అది అయింది. ఇప్పుడు మన అమీర్పేటలో కూడా చాలా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అక్కడిక్కడ ఇవన్నీ ఉన్నాయి. రద్దీ ఏరియానే, జనాలు వస్తారు, ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అది ఎక్కడ ఉంది? కరెక్ట్గా మన ఫతేనగర్ ఫ్లైఓవర్ దాటితే అమీర్పేటకు వచ్చే దారి. అసలు ఎంత రద్దీ తెలుసా, సండే వేసేస్తారు, వెళ్ళలేరు జనాలు ఇంకా అక్కడికి. అట్లా ఉంటుంది, అది ఎవరేం చేయలేరు. అట్లా అని చెప్పి టెంపుల్ తీస్తారా? సేమ్ ఇంతే కుమారిని కూడా. కుమారిని ఎందుకు తీయాలి అక్కడ నుంచి? అది ఏదో వాళ్ళు సర్దుమణిగించుకోవాలి అంతే, అంతమించి. ఇంకా ఇప్పుడు
చిన్న చిన్న మసీదులు ఉన్నాయని చెప్పేసి దాన్ని కూలగొట్టకుండా ఫ్లైఓవర్లు కట్టిన రోజులు ఉన్నాయి. అలాంటిది కుమారి ఏం చేసింది, ఆవిడ అక్కడి నుంచి తీయడం ఎందుకు? 13 ఏళ్ల నుంచి అక్కడ పాగా వేసింది. జనాల కన్నా చెప్పాలి, బాబు అక్కడ పార్కింగ్ చేసుకోండి, డీసెంట్గా తినేసి త్వరగా వెళ్ళిపోండి, లేదా ఇంకేమన్నా కొన్ని రోజు రోజుకి క్రౌడ్ పెరుగుతుంది. మరి ఆమె ఫేమస్ అవుతున్న కొద్ది పెరగరా? ఫేమస్ అవుతున్న కొద్ది పెరుగుతారు కదా. ఆమె వండేది ఎంత ఇంతే, ఎంత ఫేమస్ అయినా తొందరగా అయిపోతుందేమో కానీ రోజంతా ఆవిడేం పెట్టదు కదా. జస్ట్ ఏదో ఇంటి నుంచి వండుకొని 4 రకాల కూరగాయలు తెచ్చి అక్కడ పెడుతుంది. ఆమె దగ్గర ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఉండేసరికి జనాలు కూడా ఆతృత పడుతున్నారు. పైగా రుచికరంగా ఉంటుంది అని ఇంకొక ట్యాగ్ తగిలిచ్చేసరికి ఎగబడి అతి తక్కువ ధరలో రుచికరంగా ఎక్కువ రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అక్కడ అందుబాటులో ఉంటాయి అనేది ఎక్కడ ఇస్తున్నారు ఇవాళ రేపు? ఏ హోటల్కి వెళ్ళినా మనం ఈవెన్ ఒక కర్రీ ఆర్డర్ చేయాలన్నా 250-300. అట్లాంటిది ఆవిడ ఒక ప్లేట్లో ఇంత రైస్ వేసి 100 రకాలు వేసి 150-200కి ఇచ్చేస్తుంటే జనాలు ఎందుకు ఊరుకుంటారు? వెళ్తారు కదా. అట్లాగే వెళ్తున్నారు, అంతమించి ఇంకేం లేదు. బట్ ఇకపోతే మన అసలు విషయానికి వస్తే గుడివాడ నుంచి అంటారు కదా. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని తక్కువ అంచనా వేయకూడదని బరిలక నిరూపించింది. సో ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి పైగా మా గుడివాడ అమ్మాయి సోషల్ మీడియాలో బీభత్సంగా ఫాలోవర్స్ ఏర్పరచుకుంది, మీ ఇది మొత్తం 1000 రూపాయల బిల్లు 2 లివర్ ఎక్స్ట్రా అనే డైలాగ్ కూడా చాలా ఫేమస్. అట్లా వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవడం అనుకోవడంలో తప్పేం లేదు. కుమారి ఆంటీ దశ అయితే తిరిగిందనే చెప్పుకోవచ్చు. మరి అది ఆమెకి యూట్యూబ్ వల్ల ఆమె అనుకున్నట్టు శాపమో వరమో తెలియదు కానీ నిజం చెప్పాలంటే ఆమె దశ అయితే తిరిగింది అనుకోవచ్చు. ఇక్కడే కాదు, ఇప్పుడు తెలంగాణ వాళ్ళే సీఎంఏ స్పందించాడంటే దాని అర్థం ఏంటి? అట్లాంటిది ఆంధ్ర సీఎం ఎందుకు స్పందించాడు అంటే, సీఎం ఇన్ సెన్స్ ఇప్పుడు లోకేష్ లాంటి కాబోయే సీఎంలో ఆ తరహా వ్యక్తులు అనుకో, వాళ్ళు స్పందించడంలో తప్పే ఉంది. సో ఓవరాల్గా అయితే కుమారి అంటే దశ అయితే తిరిగిందని చెప్పుకోవచ్చు. ఆమె నెక్స్ట్ ఒక పెద్ద రెస్టారెంట్ అయితే పెడుతుందబ్బా సీరియస్లీ. అక్కడ ఎలక్షన్ ముందో లేకపోతే ఇక్కడ ఎలక్షన్, ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి బట్ తర్వాత ఈవెన్ సందీప్ కిషన్ కూడా చెప్పాడు, ఆల్రెడీ సందీప్కి వివాహ భోజనం ఉంది, ఈమెకి నేను ఆసరాగా ఉంటాను, పార్ట్నర్షిప్లో ఏదో పెడతానని చెప్పాడు. కుమార్ ఇది మంచి కొత్తగా ఒక పెద్ద రెస్టారెంట్ అయితే వస్తుంది, అది మాత్రం డౌట్ లేదు.